నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. గ్రామీణ ప్రాంతంలో షాదీఖానాలు, మసీదులు మంజూరు చేస్తామన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో దారుణం, సొంత తమ్ముడిని కొట్టి చంపిన అన్న. శ్రీరామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన స్ప్రింగ్ ఫెస్ట్ 2K19. నల్లమల్ల అడవిలో 3 వేటగాళ్లను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు. ఎక్కే మున్సిపల్ పాఠశాలలో ఘనంగా జరిగిన ఉపాధ్యాయుల సమ్మేళనం. ఘనంగా జరుగుతున్న సయ్యద్ షా ఖాజా రోషన్ షా వలి ఉరుసు వేడుకలు. గ్రామీణ ప్రాంతాల్లో షాదీఖానాలు, మసీదులు అవసరమైతే దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. శనివారం గోస్పాడు మండలంలోని యాళ్లూరు గ్రామంలో జరిగిన 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి రాష్ట్ర విద్య, వైద్య, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు. మండల జన్మభూమి మా ఊరు నోడల్ అధికారి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, యాళ్లూరు గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు వర్తింపచేసిందని, గతంలో ప్రజల సమస్యలు ఉంటే కార్యాలయాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేదని, కానీ ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులే మీ గ్రామానికి వచ్చి సమస్యల దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదలు పండుగలు జరుపుకోవడానికి గాను ముస్లిం సోదరులకు రంజాన్ చంద్రన్న తోఫా, క్రిస్టియన్స్ కు క్రిస్మస్ చంద్రన్న కానుక, హిందువులకు చంద్రన్న సంక్రాంతి కానుకగా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, మీ గ్రామానికి త్రాగు, సాగునీటి కొరత లేకుండా మన ప్రభుత్వం చేసిందని, నిరుపేద మహిళలకు ఆరోగ్యపరంగా అంగన్వాడీ కేంద్రాల నుండి పౌష్టిక ఆహారములు, బాల సంజీవిని, బాలామృతము వంటి పథకాలను చేపట్టి వారి సంక్షేమానికి మన ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. అనంతరం శాసనసభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నామని, ఇప్పటికే దాదాపు 1100 మందికి పింఛన్లు అందుతున్నాయని, రైతులకు సాగునీరు అందిస్తున్నామని, రైతు వేసుకున్న పంటలకు ముందు జాగ్రత్త చర్యగా పంటలకు బీమాను కూడా ఏర్పాటు చేస్తున్నామని, అర్హులైన వారందరికీ సొంతింటి కలలు నెరవేరేలా గృహాలు మంజూరు చేయిస్తున్నామని, సొంత స్థలంలో ఉన్న వారికి ఇంటి నిర్మాణం కొరకు దాదాపు 1,50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని, ప్రజలకు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెచ్చినట్లయితే వాటిని పరిష్కరిస్తామన్నారు. అనంతరం ముఖ్య అతిథుల చేత సబ్సిడీ కింద మంజూరైన 5 మంది రైతులకు ట్రాక్టర్ల పంపిణీ, స్ప్రే పంపులు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ, 51 మంది పింఛన్ మంజూరు పత్రాలు, 23 మంది డప్పు కళాకారులకు పింఛన్ల మంజూరు పత్రాలు, 7 లక్షల రూపాయలతో శ్మశాన వాటికల ఆధునీకరణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద వర్మీ కంపోస్ట్ తయారీ తదితర కార్యక్రమాలు జరిపించారు. అనంతరం గ్రామస్తుల కోరిక మేరకు షాదీఖానా నిర్మాణం కొరకు స్థల పరిశీలన గావించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనందరూ ఇక్కడ కలుసుకోవడం జరిగింది. జన్మభూమి కార్యక్రమంలో ప్రజలార్థిక నాయకులు వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోవడం జరుగుతోంది. గత ముందు బాబాయ్ ఉన్నప్పుడు చూసుకుంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత జన్మభూమిలోకి బాబాయ్ వెళ్ళినప్పుడు వెల్లువల అందరూ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉండేవి 10ల సంఖ్యకి రావడం జరిగిందంటే భూమా నాయుడు గారు ఉన్నప్పుడే చాలా వరకు అర్జీలు అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, చిన్న చిన్న సమస్యలు అన్ని పరిష్కరించడం జరిగింది. దాదాపుగా 10,000 మందికి భూమా నాయుడు గారు ఒకేసారి భోజనాలు పెట్టి మరి రేషన్లు, పెన్షన్లు ఇవ్వడం జరిగిన సందర్భాన్ని ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పార్టీ వాళ్ళకనే కాకుండా పేదవాడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు ప్రభుత్వం తరఫు నుంచి చేరుతున్నాయి. దానికి ముఖ్యంగా ఈ రోజు మనం గోస్పాడ్ మండలంలో ఎంపీడీఓ గారి కృషి కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.
అలాగే 450 ఉండినాయి బాబాయ్ పార్టీలోకి చేరక ముందు. కానీ ఈ రోజు చూసుకుంటే 1100 మందికి ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నామంటే ఇది ముఖ్యంగా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజు రైతులందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అండగా ఉంది. వర్షాలు పడకపోయినా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరికి నీళ్లు అందించగలిగామంటే అది ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో పట్టిసీమ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్లనే జరిగిందని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బీమా పథకం ఉపయోగించుకోవాలని చెప్పి రైతులందరికీ కూడా ఈరోజు ప్రతి గ్రామంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు బీమా కట్టించడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఈరోజు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు ముందుండి మనందరికీ కూడా ప్రోత్సాహం అందించడం జరుగుతూ ఉంది. అలాగే పేదవాళ్ళందరికీ కూడా సొంతింటి కళ నిజమవ్వాలని చెప్పి ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ నంద్యాల కాన్స్టిట్యున్సీ అంతటా కూడా ఈరోజు భూమనాగిరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నిజం కాబోతుంది. స్థలాలు ఉన్న వాళ్ళందరికీ గ్రామాల్లో 1,00,000 దాకా ప్రభుత్వమే సహకారం అందిస్తూ ఈరోజు ఇల్లు చాలా మంది కట్టుకొని చాలా మంది సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అలాగే రైతులకి ప్రైస్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ కింద ఇప్పటికే 2,500 మందికి జొన్న రైతులకి ఇప్పటికే అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన 500 మందికి కూడా త్వరలోనే మంత్రి గారితో మాట్లాడి వాళ్ళందరికీ కూడా త్వరలోని నెల లోపల ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మనకి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే ఏదైనా కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ముస్లింస్ కి ఎన్నికల సమయంలో మసీద్కి అడిగిన 43 లక్షలు కూడా ఇప్పటికే శాంక్షన్ అయ్యింది. ఇంకా ఏదైనా ప్రపోజల్స్ ఉన్నా కూడా వెంటనే ఇవ్వండి, అవన్నీ చేస్తామని కూడా ఎన్ఎండి ఫరూక్ గారు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. ఏదున్నా కూడా మనకి అప్లై చేసుకోవాల్సిందిగా కూడా ఆయన పూర్తి సహకారంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాము. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని కూడా తెలియజేసుకుంటూ మీ అందరితో ఈరోజు ఇక్కడ పాల్పంచుకోవడం సంతోషంగా తెలియజేసుకుంటూ సెలవు. తెలుగు వస్తాయి కాబట్టి మీరు మంచిగా లేవు, మంచివాడు అందరూ అంటాడు ఈ జ్ఞాపకం నాకు ఎవరికి కాదు. కాబట్టి కార్యక్రమాలు ఉన్నాయి, చాలా సంతోషం. మీ అందరి దర్శనం భాగం జరిగింది. చాలాసార్లు అనుకున్నాం రావాలని చెప్పి. కాబట్టి మళ్ళా ఆ హజరత్ కానీ మరి చర్చల గురించి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రావాలని చెప్పి ఆయన ఇద్దరం తొందరగా ఎదుర్కొంటాను. నువ్వు ఉట్టుతావు, నువ్వు ఆయాసపట్టు కాదు నడిస్తే, ఎందుకంటే ఎక్కడ టైం లేదు కాబట్టి శాసనం కావాలి లేదంటే తీసుకోవాలి లేదా. కాబట్టి మీరు మీ గ్రామానికి కావాలంటే ఒక వస్తాయి కదా సాధికారం వస్తుంది. ఇప్పుడు సేవలు చేసుకోండి, మీరు చేసుకొచ్చి పడుతుంది ఎందరు చేయడమే ఎన్టీఆర్ సాధికారం మీరు అందరి కోసం ఉపయోగపడుతుంది. అది వాటి అందరూ ఉపయోగించుకోండి ఇదంతా. దానికి ఇవ్వడానికి పరిస్థితి కూడా. కాబట్టి తొందరగా మీరు ఇచ్చి మీ ద్వారా రావాలన్నా కలెక్టర్ ద్వారానే కదా, కలెక్టర్ ద్వారా ఇచ్చేస్తే గర్వముంది, ఆయన గర్వముంది. లేకపోతే నాకు ఇచ్చింది నేను కలెక్టర్ పంపిస్తాను, మళ్ళీ నాకు వస్తాయి. నేను తప్పకుండా ఛాన్స్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కలిసి భాగ్యం. నంద్యాల ఎస్బీఐ కాలనీలో సొంత తమ్ముడిని అన్న కొట్టి చంపేశాడు. 2 టౌన్ సిఐ మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఎస్బీఐ కాలనీ సాయి అపార్ట్మెంట్స్ దగ్గరలో తల్లిని కొడుకు తాగి వచ్చి మందలిస్తుంటే తమ్ముడు వాదించగా అతనిని అన్న కిందకు తోసి గొంతుపై కాలు వేసి త్రొక్కడంతో ఊపిరి ఆడక చనిపోయాడన్నారు. తల్లితో గొడవ పడుతూ అడ్డొచ్చిన తమ్ముడు మల్లికార్జునను అన్న ఈశ్వర్ చంపేశాడని బంధువులు తెలిపారు. ఎస్బీఐ కాలనీలో సాయి అపార్ట్మెంట్ దగ్గరలో తల్లిని కొడుకు తాగొచ్చి అరుస్తూ ఉంటే అతని తమ్ముడు నివారించకపోతే అతని కిందకి తోసి అతని పైన తన గొంతు పైన కాలు వేసి తొక్కడంతో ఇతను డిసీజులు చనిపోయిన అతను బాగా హెవీగా ఉండడంతో ఊపిరాడక చనిపోయాడు. కారణము వాళ్ళ తాగి ఉన్నారు, వాళ్ళ అమ్మని సతాయిస్తున్నాడు. వాళ్ళ అమ్మని సతాయిస్తుంటే చనిపోయిన అతను అడ్డం పోయినాడు సతాయించేద్దని. దానికి అతను తాగి ఉన్నాడు కాబట్టి తోసేసి చంపేశాడు. ఎప్పుడైతే గుర్తు పైన కాలు పెట్టి తొక్కినాడు ఊపిరాడక చనిపోయాడు. నన్ను కొడుతుంటే వాడు పెద్ద కొడుకు వీడు అడ్డం వచ్చినాడు. అంటే వీళ్ళన్ననే నాకు కొట్టింది. తొక్కినాడా కాలుతో గుడ్డను బట్టి చిత్తం కొడుతున్నా ఇంతలా మనుషులు ఏది తప్పించాడు కాలేజీ వచ్చినాడు ఏది
చంపేసి కడప జైలు వచ్చి 2 నెలలుగానే వచ్చి కనీసం 2 నెలలే అయింది సార్ వచ్చి నా దగ్గర డబ్బులు ఇవ్వాలంట వాళ్ళు. నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో బీబీఏ విద్యార్థులచే స్ప్రింగ్ ఫెస్ట్ 2K19 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపచలపతి ఆచార్య ఏవి ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజ్మెంట్ విద్యను నేర్చుకుని విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు ఆచరణతో వాటిని వినియోగించుకుని గొప్ప వ్యవస్థాపకులుగా ఎదగాలన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మేనేజ్మెంట్ విద్యార్థులు తమను తాము నిత్యము ఆధునీకరించుకోవాలన్నారు. అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యాజమాన్య సామర్థ్యాన్ని పెంచుకునే ఆధునిక పరిజ్ఞానాన్ని తమ కళాశాల ఇస్తుందన్నారు. కార్యక్రమంలో స్వర్ణ భారతి ట్రస్ట్ వైస్ చైర్మన్ పి రావు, పట్నాయక్, మూర్తి, కళాశాల ప్రిన్సిపల్ శివారెడ్డి, కళాశాల సంచాలకులు చంద్రశేఖర్ రావు, కళాశాల కార్యదర్శి విజయ్ కుమారి, కళాశాల బాధ్యులు హేమంత్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇందాక మేము క్యాంపస్ తిరుగుతున్నప్పుడు వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా మేము షేర్ చేసుకోవడం జరిగింది. చాలా అపారమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రభుత్వం నియమించడం విధంగా మేము మా కళాశాలలో అదృష్టంగా భావిస్తున్నాం. వీరికి ఉన్నటువంటి దాదాపు 39 సంవత్సరాలు పైబడినటువంటి సర్వీస్ని ఎవరికి కూడా ఇప్పుడు ఈ పీరియడ్లో 39 సంవత్సరాల సర్వీస్ సంపాదించడం అనేటువంటి చాలా కష్టం. అట్లాంటి మంచి అనుభవం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మాకు వైస్ ఛాన్సలర్గా రావటం, తర్వాత వారి ఆదేశాల మీదకి వారి సూచనల మీదకి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని అఫిలియేటెడ్ కాలేజీలను కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరొకసారి విద్యార్థుల తరఫున, సంస్థ తరఫున, యాజమాన్యం తరఫున సారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో స్వర్ణభారతి ట్రస్ట్ తరఫున పాల్గొంటున్నటువంటి డివిఎన్ రావు గారికి, అలాగే మూర్తి గారికి, పట్నాయక్ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్ణభారత్ అనేటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో శంషాబాద్ దగ్గర ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ తయారు చేసేటువంటి ఫ్రీగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సమాజంలో మంచిగా బతకడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. వారు ఈరోజు బీఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి 17-18 సంవత్సరాలు పాస్ అయినటువంటి విద్యార్థుల్ని తీసుకొని 3 నెలలు ఉచితంగా వాళ్ళ హాస్టల్తో సహా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వెంటనే 16,000 రూపాయల జీతంతో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితిని కూడా వారి ఈరోజు కల్పిస్తున్నారు. ఆ పర్పస్ నిర్ణయాలు కావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది కావాలని చేసేసి వారు కూడా యాక్సెప్ట్ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంలో పిల్లలు చాలా కష్టపడి మంచి మంచి యాక్టివిటీస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒకటి హెచ్ఆర్ రౌండ్ను, తర్వాత క్విజ్ ప్రోగ్రామ్ను, ఆ తర్వాత ఫైనాన్స్లో స్టాక్ బడ్జెట్ ఉన్నటువంటిది ఒకటి, అదేవిధంగా ఫైనాన్స్ స్టార్ అన్నటువంటిది ఒకటి, యంగ్ మేనేజర్ అన్నటువంటిది ఒకటి. ఇట్లాంటివన్నీ కూడా మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అవసరమైనటువంటి స్కిల్స్ని పెట్టేటువంటి కాంపిటీషన్స్ని మీకు ఈరోజు మాకు కండక్ట్ చేస్తున్నారు. జీవనోపాధి కోసంగా గడపడం కాకుండా మీ పుట్టుగా సమాజానికి ఒక ఆదర్శం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి 13 కాలేజీ విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు వచ్చినందుకు, వారిని కల్పించినందుకు వారి యాజమాన్యానికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ మండలంలోని నల్లమల అడవిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వేటగాళ్లను శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నల్లమల డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి సిబ్బంది సహాయంతో గస్తీ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే చెలమ అటవీ రేంజ్ పరిధిలో 3 వేటగాళ్లు అనుమానాస్పదంగా సంచరించడం గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మహానందికి చెందిన వేటగాళ్లు గుర్తించినట్లు తెలిసింది. నంద్యాల డిఎఫ్ఓను వివరణ కోరగా నల్లమలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తుల్లో 2 పరారీ అయ్యారని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పి శివశంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల వన్యప్రాణి విభాగంలో
రేంజర్ నుంచి ఏబీ వరకు అటవీ సిబ్బంది అందరూ వన్యప్రాణుల యొక్క వేటగాళ్ళపై నిఘా పెట్టి ఎక్కడైనా అక్రమంగా ఆయుధాలు కానీ అక్రమంగా వన్యప్రాణులను సంహరించే వాళ్ళని కానీ వాళ్ళ కోసమని చెప్పి అటవీ శాఖ సిబ్బంది అహర్నిశలు అడవిలో గస్తీ చేస్తున్నారు. ఈ గస్తీలో భాగంగా నిన్న సాయంత్రము 6 గంటల సమయంలో అంకిరెడ్డి చెరువు ప్రదేశంలో ఒక 3 వ్యక్తులు మహాదేవపురంకు చెందిన మహానంది మండలము మహానంది గ్రామానికి చెందిన 3 వ్యక్తులు, ఒకరు వెంకటేశ్వర్లు, ఒకరు అశోక్, సూరి అనే 3 వ్యక్తులు వారి దగ్గర యూరియా సుమారు ఒక 15 నుంచి 20 కేజీల యూరియా పెట్టుకున్నారు. ఒక కత్తి, ఒక గొడ్డలి పెట్టుకొని వాళ్ళు అడవిలో చెరువు దగ్గర నీటి కుంటల దగ్గర వాళ్ళు సంచరిస్తూ కనుగొన్నారు. అప్పుడు మేము అటవీ సిబ్బంది మా వాళ్ళు అటాక్ చేసి వారిలో ఒకరు చిక్కారు, మిగతా 2 పారిపోయినారు. ఆ చిక్కిన వెంకటేశ్వర్లు విచారించగా అతను ఈ విధంగా ఎక్కడైనా వాటర్ ఉండే ప్రదేశంలో వాటర్లో యూరియాను కలిపి అక్కడ ఏదైనా అది యూరియా తాగిన నీళ్లు వల్ల అడవి జంతువు మత్తుతో పడిపోతే వాటిని మేము ఇట్లా ఈ విధంగా చేస్తున్నామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు అతని వెంకటేశ్వర్లు మేము కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. మరియు ఆ 2 వ్యక్తుల కోసం కూడా మహానంది ఎస్ఐ గారికి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయాము. ఇళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు 2 కూడా సూరి, అశోక్ 2 పరారీలో ఉన్నారు. వారి కోసం మహానంది ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. కాబట్టి త్వరలో వాళ్ళిద్దరిని మరి ఇతని మా దగ్గర ఇన్వెస్టిగేషన్ ఉన్న 3 మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ముఖ్యంగా అటవీ శాఖ వారి యొక్క విజ్ఞప్తి కానీ హెచ్చరిక అనుకోండి, ఎవరైనా ఇప్పుడు ముఖ్యంగా ఈ వన్యప్రాణి విభాగంలో ఈ నల్లమల్లలో జీబీఎం శాంక్చర్లో విపరీతంగా టైగర్లు, ప్యాంతర్లు, వాటికి కాల్చిన హెర్బివరస్ జింకలు, దుప్పులు, కణుతులు, నీలగాయలు ఇటువంటి జంతువులు ఉన్నాయి. వీటి కోసం వీటిని వేటాడినా వీటికి ఎలాంటి పాయిజనింగ్ చేసినా వన్యప్రాణి చట్టం ప్రకారము మినిమం 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దు. నంద్యాల పట్టణంలో గల మున్సిపల్ హై స్కూల్లో 1991వ బ్యాచ్ మున్సిపల్ ఉపాధ్యాయుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1991వ సంవత్సరంలో నంద్యాల మున్సిపల్ ఉపాధ్యాయులుగా నియామకం పొందిన వారందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3 హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు అయిన చలపతి, అబ్దుల్ ఖాదర్, అసదుల్లా హుసేన్ మొదలగు వారు పాల్గొన్నారు. అనంతరం ఎంటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ, మేమందరం నంద్యాల మున్సిపాలిటీలో ఉపాధ్యాయులుగా 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలో అడుగుడుతున్న శుభ సందర్భంగా మున్సిపల్ కమిషనర్కు, చైర్మన్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఉపాధ్యాయులందరూ బాగా కష్టపడి నంద్యాల మున్సిపాలిటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మొదటి స్థానంలో నిలిపి నంద్యాల మున్సిపాలిటీకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు. చివరగా అందరూ ఉపాధ్యాయులు కలిసి నంద్యాల మున్సిపాలిటీ విద్యాభివృద్ధిలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. నంద్యాల మున్సిపాలిటీలో దాదాపు 45 మంది ఉపాధ్యాయులము 1991వ తేదీ జనవరి 4వ తేదీ ఈ మున్సిపాలిటీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరినాం. నేటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరం అడిగిన సందర్భంగా మేము నంద్యాల మున్సిపాలిటీకి ఎంతో సేవ చేశామని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా నంద్యాలలో ఉన్న పాఠశాలలో విద్యాభివృద్ధికి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో చెప్తామని మా యొక్క చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల నుంచి మురికివాడలో ఉన్నటువంటి పిల్లలకు విద్యను అందించడంలో ఆత్మతృప్తి ఉంది. కాబట్టి మేమందరము సమిష్టిగా దాదాపు 45 మంది ఉపాధ్యాయులను కూడా కష్టపడి శ్రమ కూర్చి సమయానికంటే ముందుగా 10 గంటలకు స్కూల్ అంటే దాదాపు 8 గంటల నుంచే శ్రమ చేస్తూ మరి చాలామంది క్లాస్మేట్స్ కూడా సెలెక్ట్ అయినాము. మాతో పాటు కొంతమంది క్లాస్మేట్స్, ఈ 40 మందిలో దాదాపు 4 దాకా క్లాస్మేట్స్ని సెలెక్ట్ అయ్యాము. చాలా ఆనందకరమైన విషయము. నేనైతే మున్సిపల్ హై స్కూల్ స్టూడెంట్నే, మునపల్లి మున్సిపల్ హై స్కూల్కు స్టూడెంట్నే, నంద్యాల మున్సిపల్ హై స్కూల్కు స్టూడెంట్నే. మరి నేను సర్వీస్లో చేరిన తర్వాత నాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత కూడా నేను హెడ్ మాస్టర్ అయిన తర్వాత నాకు చదువు చెప్పిన టీచర్లు నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసినారు. బహుశా ఇది చాలా అరుదుగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సమ్మేళనంలో మనమందరం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం.
సో 1991 బ్యాచ్ ఉపాధ్యాయులు అందరూ చాలా నిబద్ధతతో ఎంతో సిన్సియర్గా వాళ్ళు విధులు నిర్వహించినారు. సో అప్పుడు మేము పాఠశాలలో చేరినప్పుడు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. నేనైతే మెయిన్ స్కూల్లో చేరినప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి. నంద్యాల రోజాకుంటలో హజరత్ సయ్యద్ షా ఖ్వాజా రోషన్ షా వలి ఉర్సు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. सब नबियों के सरदार का आओ मिलकर जश्न मनाए सब नबियों के सरदार का आओ मिलकर जश्न मनाए सब नबियों के सरदार का आओ मिलकर जश्न मनाए सब नबियों के सरदार का आज मिलेगा सबको सदका हो अबरार का आओ मिलकर जश्न मनाए सब नबियों के सरदार का आओ मिलकर जश्न मनाए सब नबियों के सरदार का आओ मिलकर जश्न मनाए सब नबियों के सरदार का कोई मनाए खुशियाँ कोई गीते दिए जलाए सब नबियों के सरदार का आओ मिलकर जश्न मनाए सब नबियों के सरदार का. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతంలో షాదీఖానాలు మసీదులు మంజూరు చేస్తామన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో దారుణం, సొంత తమ్ముడిని కొట్టి చంపిన అన్న. శ్రీరామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన స్ప్రింగ్ ఫెస్ట్ 2K19. నల్లమల్ల అడవిలో 3 వేటగాళ్లను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు. ఎక్కే మున్సిపల్ పాఠశాలలో ఘనంగా జరిగిన ఉపాధ్యాయుల సమ్మేళనం. ఘనంగా జరుగుతున్న సయ్యద్ షా ఖ్వాజా రోషన్ షా వలి ఉరుసు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.